బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యూట్యూబర్ హర్షపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబర్ హర్షను అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ కూకట్పల్లిలో రద్దీ ప్రాంతాల్లో డబ్బు నోట్లను చల్లుతూ హల్చల్ చేశాడు. యూట్యూబ్, ఇన్స్టాలో వ్యూస్ కోసం రీల్స్ చేశాడు. హర్షపై ఇప్పటికే 3 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రద్దీ ప్రాంతాల్లో న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రీల్స్ కోసం పిచ్చి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హర్ష తీరును సీరియస్గా తీసుకొని పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యూట్యూబర్ హర్షపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. యూట్యూబర్ హర్షను అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ కూకట్పల్లిలో రద్దీ ప్రాంతాల్లో డబ్బు నోట్లను చల్లుతూ హల్చల్ చేశాడు. యూట్యూబ్, ఇన్స్టాలో వ్యూస్ కోసం రీల్స్ చేశాడు. హర్షపై ఇప్పటికే 3 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రద్దీ ప్రాంతాల్లో న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రీల్స్ కోసం పిచ్చి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హర్ష తీరును సీరియస్గా తీసుకుని పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న యూట్యూబర్ హర్షపై కేసు నమోదైంది. యూట్యూబ్లో వ్యూస్ కోసం హర్ష చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము. స్వప్న, తాజాగా యూట్యూబ్ హర్ష హైదరాబాద్ రోడ్లపై డబ్బుల వర్షం కురిపించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంగతి తెలిసిన విషయమే. ఈ విషయంపై సంబంధించిన యూట్యూబ్ హర్షపై సైబరాబాద్ పోలీసులు 2 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి తాజాగా హర్షను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అట్లాగే నేను మంచోడినే మరో అంటూ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. తాను లక్షల మందికి హెల్ప్ చేశాను, సహాయాన్ని కూడా ఎవరు పట్టించుకోకుండా నన్ను బ్యాడ్ చేస్తున్నారని హర్ష కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఈ మొత్తానికి అంటే నడి రోడ్డు పైన పబ్లిక్ ఇబ్బంది కలిగించే విషయంలో కూకట్పల్లిలో, ఇది ముఖ్యంగా కూకట్పల్లి అత్యంత రద్దీ ఉండే ప్రాంతంలో హర్ష ఇదంతా ఎందుకోసం చేశాడంటే వ్యూస్ రావడం కోసం, ఒక యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన వ్యూస్ రావడం కోసమే ఇట్లాంటి చేయడం జరిగింది అనేది పబ్లిక్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకొని ఎవరైనా సరే పబ్లిక్ ఇబ్బంది కలిగించే పరిణామాలు చేస్తే మిగతా వారి కూడా ఇదే గతి పడుతుంది అనేది పోలీసులు హెచ్చరించడం జరిగింది. అట్లాగే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ వ్యూస్ కోసం పబ్లిక్ ఇబ్బంది కలిగించకుండా తను యూట్యూబ్ సంబంధించిన ఏవైతే ఉంటాయో ఇవి ఎవరు చేయొద్దు అనే ఇంకా ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా ఒక హెచ్చరిక ఇట్లా చేస్తే అరెస్టు తప్పదని హెచ్చరిక జారీ చేసినట్లు చెప్పుకోవచ్చు. స్వప్న. అయితే రాము, ఇప్పటికే హర్షకు సంబంధించి 3 పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలుస్తుంది. అయితే ఏ సెక్షన్స్ కింద హర్షని అరెస్ట్ చేయడం జరిగింది? స్వప్న, ముఖ్యంగా సెక్షన్లకు సంబంధించి తెలియాల్సి ఉంది. కానీ అతనికి అరెస్టుకు సంబంధించిన దానిపైన అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఇంకా సెక్షన్లు అనేటివి ఏమీ తెలియడం రాలేదు. ఇంకా కొద్ది టైంలో ఈ సెక్షన్లు ఏ సెక్షన్ల కింద అతని పైన కేసులు పెట్టారు, పబ్లిక్ న్యూసెన్స్ కింద, ప్రధానంగా పబ్లిక్ న్యూసెన్స్ కింద అనే కేసు అయితే ఖచ్చితంగా పెడతారు. న్యూసెన్స్ కు ఎట్లా ఇబ్బంది కలిగించారు కాబట్టి వాళ్ళకు పబ్లిక్ వివిధ ఉద్యోగాలకు వెళ్తున్న వాళ్ళు, ఇంటికి తిరిగి వస్తున్న వాళ్ళకు న్యూసెన్స్ కలగడంతో ఆయనకు ఇట్లాంటి కేసులు అనేటివి ఉంటాయి అనేది చెప్పుకోవచ్చు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాము.